నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన దైనందిన జీవితంలో అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి, నిద్రా సంబంధమైన సమస్యలు అధిగమించడానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో పరిశీలిద్దాం. ప్రధానంగా ఆధునిక కాలంలో అనేక మంది నిద్రా సంబంధమైన సమస్యలతో సతమతమైపోతున్నారు. నిద్ర సరిగ్గా పట్టడానికి, నిద్రలో పీడకలలు రాకుండా ఉండటానికి ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు ఆంజనేయ స్వామివారి సింధూరం పెట్టుకొని నిద్రించాలి. ఇలా చేస్తే నిద్రా సంబంధమైన సమస్యలు అధిగమించవచ్చు. అలాగే ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు దిండు కింద ఒక పటిక ముక్క పెట్టుకొని నిద్రించినట్లయితే నిద్రా సంబంధమైనటువంటి పీడకలల నుంచి బయటపడవచ్చు. ప్రధానంగా మఖా నక్షత్రం ఉన్న రోజు రావి చెట్టు కొమ్మ తెచ్చుకొని, ఆ రావి చెట్టు కొమ్మ మీరు నిద్రించే ప్రాంతంలో తలగడ దగ్గర ఉంచుకొని నిద్రించినట్లయితే నిద్రా సంబంధమైన సమస్యలు అధిగమించవచ్చు, పీడకలల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే చెడ్డ కళలు రాకుండా గోరింట పూలు తల దగ్గర ఉంచుకోవాలని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి ప్రతిరోజు స్నానం చేశాక ఒక గ్లాసు నీళ్లలో ఎర్ర చందనం కొద్దిగా కలిపి గులాబీ పువ్వు వేసి అక్షింతలు వేసి ఆ నీళ్లతో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అలా అర్ఘ్యం ఇస్తే అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. చిన్నపిల్లలకు ఆరోగ్యం బాగుండాలంటే వాళ్ళు పాటించాల్సిన ఒక ప్రత్యేకమైన సులభమైన పరిహార శాస్త్రంలో చెప్పారు. చిన్నపిల్లలకు అనారోగ్యాలు రాకుండా ఉండాలంటే ప్రతిరోజు కూడా రావి చెట్టు మొదట్లో నీళ్లు పోయాలి, లేదా వీలైనప్పుడల్లా రావి చెట్టు మొదట్లో నీళ్లు పోయాలి. ఇలా చేస్తే చిన్నపిల్లలకి అనారోగ్య సమస్యలు ఉండవు. అలాగే వీలైనప్పుడల్లా ఆవుకి రొట్టె ఆహారంగా తినిపిస్తూ ఉండాలి. ఇలా చేస్తే కూడా చిన్నపిల్లలకి ఆరోగ్య సమస్యలు ఉండవు. అలాగే పెద్దవాళ్ళలో హృదయానికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, గుండె దడ, ఇలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ప్రతిరోజు కూడా ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని, ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని స్నానం చేశాక వీలైనన్ని సార్లు జపించుకున్నట్లయితే గుండె దడ సమస్యను అధిగమించవచ్చు. అలాగే రక్త ప్రసరణకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే రక్త ప్రసరణకు సంబంధించిన అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి జ్యోతిష శాస్త్రపరంగా నవగ్రహాల్లో కుజుడిని ప్రసన్నం చేసుకోవాలి. కుజుడు రక్త ప్రసరణకు కారకత్వం వహిస్తాడని జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. అందుకే రక్త ప్రసరణ సమస్యను నియంత్రణలో ఉంచుకోవటానికి ప్రతిరోజు స్నానం చేశాక ఓం మంగళకర దేవాయ నమః ఈ చిన్న నామాన్ని వీలైనన్ని సార్లు జపించుకోవాలి. ఓం మంగళకర దేవాయ నమః అని జపించుకుంటే నవగ్రహాల్లో కుజుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు అధిగమించటానికి ప్రతిరోజు కూడా ఒక వెండి గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ల మీద అరచెయ్యి ఉంచి ఓం అగ్నిచక్ర ధీమహి నమః అనేటటువంటి మంత్రాన్ని 21 సార్లు జపించి ఆ తర్వాత ఆ నీళ్లు తాగాలి. ఇలా చేస్తే జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు అధిగమించవచ్చు. దానికి కారణం ఏంటంటే మానవ శరీరంలో షట్చక్రాలు ఉంటాయి. ఈ షట్చక్రాలలో మణిపూరక చక్రాన్ని అగ్నిచక్రము అంటారు. ఈ మణిపూరక చక్రాన్ని, అగ్నిచక్రాన్ని చైతన్యవంతం చేసినప్పుడు జీర్ణ ప్రక్రియకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కాబట్టి జీర్ణ ప్రక్రియకు సంబంధించిన అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకోవటానికి శరీరంలో ఉన్నటువంటి మణిపూరక చక్రం, అగ్ని చక్రాన్ని చైతన్యవంతం చేసుకోవటానికి ఇలా వెండి గ్లాసులో నీళ్లు తీసుకొని ఓం అగ్నిచక్ర ధీమహి నమః అని 21 సార్లు జపిస్తూ ఆ గ్లాసు నీళ్ల మీద చేయి ఉంచి ఆ తర్వాత ఆ నీళ్లు తాగినట్లయితే జీర్ణ ప్రక్రియకు సంబంధించిన అనారోగ్య సమస్యల తీవ్రత నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే చండీ సప్తశతిలో ఒక ప్రత్యేకమైనటువంటి శ్లోకాన్ని చెప్పారు. ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ల మీద అరచేయి ఉంచి చండీ సప్తశతిలో చెప్పబడినటువంటి ఆ శ్లోకాన్ని 11 సార్లు చదువుకొని ఆ తర్వాత ఆ నీళ్లు తాగినట్లయితే చండీ అమ్మవారి అనుగ్రహం వల్ల అన్ని రకాలైన అనారోగ్య సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ఆ శ్లోకం ఏంటంటే మాం భయాత్ సర్వతో రక్ష శ్రియం వర్ధయ సర్వదా శరీరారోగ్యం మే దేహి దేవదేవ నమోస్తుతే. ఇలా ప్రత్యేకమైనటువంటి పరిహారాలు పాటించండి. అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోండి, ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన శివ ముక్కోటి సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు, అలాగే దైనందిన జీవితంలో కార్యసిద్ధి కోసం ఎలాంటి సులభమైనటువంటి పరిహారాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. ఓంకార రూపిణి క్లీంకారవాసిని జగదేక మోహిని
ప్రకృతి స్వరూపిణి. సర్వపుష్పముల సారము తులసీ దళం. ఒక్క తులసీ దళం వేస్తే భూమి యందున్న సమస్త కుసుమములు వేసిన పుణ్యం వస్తుందిట. అందుకు పుష్పసార అని దీనికి పేరు. ఇది పవిత్ర పుణ్యదా సదా దర్శన స్పర్శనాభ్యాంచ సద్యో నిర్వాణదాయని. దర్శనం చేసినా స్పర్శనం చేసినా మోక్షదాయని అన్నారు ఇక్కడ. కలవు కలుష శుష్కేధ్వ దహనాయాగ్ని రూపిణి. ఇది కూడా అగ్నిరూపిణి అన్నాడు ఇక్కడ, పాపములను దహింపజేసేది. పైగా ఈ తల్లిని సేవించితే సర్వతీర్థ సేవనమే అన్నారు ఇక్కడ. అందుకే యన్మూలే సర్వతీర్థాని అని చెప్పుకుంటున్నాం కదా తల్లికి. ఆ మూలంలో సర్వతీర్థములు ఉంటాయి, ఆకులు యందు సర్వదేవతలు ఉంటారు, ఆ పైభాగములు యందు. మొత్తానికి సర్వదేవతాత్మిక సర్వతీర్థాత్మిక అయినటువంటిది. పైగా యయా వినాచ విశ్వేషు సర్వం కర్మంచ నిష్ఫలం. తులసి లేకపోతే ఏ కర్మ చేసినా నిష్ఫలమే. అందుకే భారతీయుల ప్రతి ఇంట్లో తులసి ఎందుకుంటుంది అంటే, తులసి లేకుండా దేవపూజ చేసినా, పితృపూజ చేసినా, అతిథి సేవ చేసినా, ఏ ధర్మం చేసినా వ్యర్థమవుతుంది. తులసి ఉంటే ఇవన్నీ సార్థకమవుతాయి, పరిపూర్ణమవుతాయి. మనం చేసిన కర్మల్లో ఏవైనా లోపాలుంటే తొలగించగలిగే శక్తి తులసికున్నది. స్నానం చేసిన వెంటనే తులసిని చూస్తే అది నిజమైన స్నానం అన్నాడు ఇక్కడ. తులసి దర్శన స్పర్శనములే పూర్ణ స్నానాన్ని ఇస్తాయి. అది విశేషంగా చెప్తున్నారు. ఇంకా తులసి గురించి చెప్తూ అనేకమైన కథలు చెప్తారు ఇక్కడ. కథలు దారి కథలదైతే మనం తెలుసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. తులసి ఉన్న ఇంట్లో కోటయందు పెట్టిన తులసి సాక్షాత్ మహాలక్ష్మిగా ఆరాధన చేయాలి. ఎప్పుడు తుంచడం మాత్రం కూడదు. ఎప్పుడైనా వెన్నులు తీయాలి అంటే ఇంట్లో మగవారి చేత, అది కూడా ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, చతుర్దశి, అమావాస్యలు కాని రోజుల్లో, శుక్రవారం, మంగళవారం కాని రోజుల్లో వాళ్ళ చేత వెన్నులు తీయించాలి అభివృద్ధి కోసం తప్ప అందులో దళాలు తుంచరాదు. పూజకు కూడా తుంచరాదు, తీసుకోరాదు. పూజార్థం వేరే వేయాలి. స్త్రీలు ఏనాడు తులసిని తుంచరాదు. ఎందుకంటే మహాలక్ష్మి యొక్క రూపం అది, సాక్షాన్ మహాలక్ష్మి ఆవిడ. అందుకు తులసి అంత ప్రత్యేకమైనది, పవిత్రమైనది. ఆ విషయం ఆనాడు పురాణాలు చెప్పడమే కాదు, ఈనాడు ఆధునిక విజ్ఞానం కూడా తులసి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటున్నది. చిత్రం ఏంటంటే ఆ తులసి కూడా భవ్యమైన భారతదేశంలో మహర్షుల తపస్సు వల్ల లభించింది. అది చెప్తున్నారు ఇక్కడ. ఈ భారతదేశం యొక్క గొప్పతనం చెప్తూ వివరిస్తున్నది ఇక్కడ. అందుకే కల్పవృక్ష స్వరూపాయ భారతే వృక్షరూపిణి. భారతదేశంలో కల్పవృక్షం తులసి. ఈ తులసి ఆరాధన రాధాదేవి బృందావనంలో చేసింది అని కూడా కథ చెప్తుంది గర్గభాగవతం. చాలా విశేషం. అందుకు తులసి గురించి చెప్తున్నారు. అంతేకాదు తులసి ధ్యానము విధానము చాలా ఉన్నాయి. ఈ తులసి శామనఛాయ కలిగి ఉంటుంది, చతుర్భుజములతో ప్రకాశిస్తుంటుంది, పద్మహస్తగా ఉంటుంది. మహాలక్ష్మి యొక్క మరొక రూపమే ఈ తల్లి. ఈ భావంతో తులసిని సేవించుకోవాలి. పైగా ఇంకో దేవి భాగవతం అన్నాం కదా, అందులో విశేషంగా తులసి గురించి ఇంకా చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. అందులో 3 వృక్షముల గురించి చెప్తారు. తులసి, బిల్వము, ఉసిరిక. ఈ 3 గురించి అక్కడ చెప్తారు. ఇదే సందర్భంలో ఆ ఘట్టం కూడా చెప్పుకోవచ్చు. మారేడు, తులసి, అమలకం అనగా ఉసిరిక. ఈ 3 ఎక్కడుంటాయో అది క్షేత్రం అని చెప్పారండి. చిత్రం ఏంటంటే ఆ దేవి భాగవతం సాక్షాత్ శివుడు నారదునికి చెప్పిన దేవి భాగవతం మొత్తం కూడా. అందులో ఈ 3 గురించి చెప్తాడు. మారేడు నా రూపము, తులసి విష్ణు రూపము, ఉసిరిక బ్రహ్మరూపము. మేము 3 ఎక్కడుంటామో అదే క్షేత్రము అని చెప్తాడు ఇక్కడ. అదే ధాత్రి వృక్షము, బిల్వ వృక్షము, తులసి వృక్షము, ఈ 3 కూడా పవిత్రమైనవి అని వివరించారు. దేవతా వృక్షములు. అందుకు పవిత్రతనివ్వగలిగినది, కర్మలకి సార్థకత ఇవ్వగలిగినది తులసి. ఇంకా తులసి గురించి చెప్పడానికేమున్నది? మృతుడు అవ్వబోతూ ఉండగా తులసి కోట దగ్గర కానీ పెడితే వాడు పొందేది వైకుంఠమే, వాడు నరకానికి పోడు. అందుకే తులసి తీర్థం పోయిండే అనేది మనకి ఇప్పటికి కనబడుతున్నది. అంతెందుకు మృతుడైన వాడి దేహానికి తులసి స్పర్శ చేసిన సిద్ధి. ఎండిన తులసి కాష్టం మృతి చేసేటప్పుడు వాడి శరీరంపై పెడితే వాడు సమస్త పాపములు దహనమై ఉత్తమ లోకాలకు వెళతాడు అని గరుడు పురాణం మనకు చెప్తున్నటువంటి విషయం. అంతటి తులసి మృతుడైన వాడికి తగిలించిన అంత గొప్పది కలిగిస్తున్నదంటే అటువంటి తులసిని ఆ భావంతో ఎంత ఆరాధించుకోవాలి, కాపాడుకోవాలి. తులసి సన్నిధిలో చేసిన జపం 1,000,000 రెట్ల ఫలమిస్తున్నది. ఇవన్నీ కూడా వివరించి చూపిస్తున్నారు. అందుకు తులసి అంత దివ్యమైన సుమా అని 2వది ప్రధానాంశ స్వరూపిణి తులసిని వివరించారు ఇక్కడ. 3వ ప్రధానాంశ స్వరూపము మనసా కశ్యపాత్మజ. ఈవిడ మానసాదేవి అని చెప్పబడుతుంది. కశ్యప ప్రజాపతి యొక్క కుమార్తె. ఈమె సాక్షాత్తు శివుని దగ్గర జ్ఞానోపదేశం పొందింది గనక శంకర ప్రియ శిష్యాచ మహాజ్ఞాన విశారద. నాగేశ్వరస్య అనంతస్య భగిని. ఈవిడ నాగదేవత. మానసాదేవి అంటే నాగదేవత, నాగశక్తులకి తల్లి ఈవిడ. అనంతుడు అనబడేటువంటి దేవతా నాగము ఉన్నది, అతడికి సోదరి. నాగపూజిత, నాగేశ్వరి, నాగమాత, సుందరి, నాగవాహన. పడగ ఎత్తి ఉన్నటువంటి పాము, ఆ పాముని వాహనంగా చేసుకుంటుంది ఈ తల్లి. నాగగణములంతా సేవిస్తూ ఉంటారు. నాగేంద్రగణ సంయుక్త, నాగభూషణ భూషిత, నాగేంద్ర వందిత సిద్ధ.
ఈవిడ సిద్ధవనిత, సిద్ధశక్తి, యోగిని, యోగశక్తి, యోగిని నాగశాయిని, తపస్వరూప తపసాం ఫలదాత్రి తపస్విని. ఈవిడ తపస్వరూపిణి, తపస్సులకి తప ఫలాన్నిచ్చేటువంటి తల్లి, తపస్విని పూజిత భారతే, భారతదేశంలో పూజింపబడుతుంది అన్నారు. ఈ మానసాదేవి క్షేత్రం మనకి హరిద్వారులో ఉన్నది మానసాదేవి. అక్కడ ఈ తల్లి ఉపాసన అంతా ఉన్నది. మానసాదేవి ఉపాసన ప్రత్యేకించి చెప్తున్నారు. జరత్కారు మునికి పత్ని ఈవిడ, ఆస్తికుడైనటువంటి నాగమునికి తల్లి ఈవిడ. అందుకు ఈ తల్లిని ధ్యానించితే మనకి నాగుల యొక్క అనుగ్రహం లభిస్తున్నది. పైగా మంత్రాధిదేవత అని చెప్పారు. ఈ తల్లి మంత్రములను సిద్ధింపజేసేటువంటి శక్తి. సర్వమంత్రాధిదేవీ చ జ్వలంతి బ్రహ్మతేజస, బ్రహ్మతేజస్సుతో ప్రకాశించేటువంటిది. బ్రహ్మస్వరూప, బ్రహ్మస్వరూప అంటే వేదరూపిణి అని అర్థం. బ్రహ్మభావన తత్పర జరత్కార ముని పత్ని కృష్ణాంశస్య పతివ్రత, కృష్ణాంశతో పుట్టిన జరత్కార మునికి ఈవిడ పత్నిట. పైగా విష్ణు భక్తురాలు ఈ మానసాదేవి అని మానసాదేవి యొక్క ప్రాధాన్యాన్ని చెప్పారు. 3వ తల్లి ఈమె. ఇక 4వ తల్లిని వివరిస్తున్నారు. ప్రధానాంశ స్వరూపాయ దేవసేనా చ నారద మాతృకాసు పూజ్యతమా సా షష్ఠీ చ ప్రకీర్తిత. ఇక్కడ 4వ తల్లి షష్ఠీదేవి. ఈ తల్లి దేవసేన అని కూడా చెప్పబడుతున్నది. ప్రకృతి యొక్క షష్ఠాంశ అంటే 6వ భాగము అని చెప్పారు. ఇక్కడ భాగం అంటే ముక్కలు కాదండి, ఇక్కడ తెలుసుకోవాల్సింది స్వరూపం అని తెలుసుకోవాలి. ఇక్కడ అంశం అనగా స్వరూపము అని. 6వ స్వరూపం ఇది. లోకంలో శిశు సంరక్షణ శక్తి ఈ తల్లి. స్వస్తి. శ్రీగణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. అహంతా ధనక్షేత్ర విద్యాదిజాత ప్రదేయా గురౌనైవ తుచ్ఛందనాది లతాంతావళీభిర్హి పూజాం విధత్తే న శాఖాదిన భూరిరూపేణ భక్త. శ్రీ గణపతి సత్యానంద స్వామీజీ వారు నీతిమాల సూక్తుల్లో గురుదక్షిణ సమర్పణలో ఒక సూక్ష్మాన్ని అందిస్తూ దాంతోపాటు పూజా విధానంలో ఒక సూక్ష్మాన్ని కూడా పనిలో పనిగా అందిస్తున్నారు. కొంతమంది పూలు కోసడానికి వెళ్ళి కొమ్మలు విరుసుకొచ్చేస్తుంటారు. ముఖ్యంగా మారేడు పత్రాలతో పూజ చేసేవాళ్ళు కొమ్మలుగా ముళ్ళ కొమ్మలతో సహా విరిచేసి శివులకి మీద వారేస్తూ ఉంటారు. తులసి దళాలతో పూజ చేసేవాళ్ళు ఎండిపోయిన కొమ్మలైనా సరే, వాడిపోయిన పురుగు పెట్టిన అయినా సరే కొమ్మలు తుంచుకొచ్చేస్తారు. కొమ్మలతో పూజ చేయమని ఎక్కడ చెప్పలేదు. ఎప్పుడు కూడా మృదువైనటువంటి దళాలతో పుష్పాలతో పూజ చేయాలి. ఎందుకని? ఒక చెట్టు ఉంటుంది, చెట్టు అడుగున వేళ్ళు, పైన కాండం, ఆ పైన కొమ్మలు, దాంట్లో ఆకులు రెమ్మలు అన్నీ వస్తాయి. అంటే చివరికి వస్తాయి. ఆ చివరికి వస్తాయి కనుక పూలకి ఏం పేరు? లతాంతములు అని పేరు. అంటే సారం తీసుకోగా సారం మొత్తానికి ఫలితంగా వచ్చేది, ఫలానికి పూర్వరూపంలో ఉండేది పుష్పం. దాంతో పూజ చేయాలి. అది నిజమైన పూజ. అలాగే గురుదక్షిణ సమర్పించేటప్పుడు కూడా నిజమైనటువంటి ఇది సమర్పణ ఏం చేయాలంటే, ఈ ధనాదుల వల్ల నీలో ఏ అహంకారం ఉద్భవిస్తోందో అది పువ్వు లాంటిది. మట్టిలో మట్టి నీళ్లు ఇవన్నీ కలిస్తే వేళ్ళలో ఉండే సారం ఇవన్నీ వచ్చేస్తే చివరి పువ్వు అనేది ఎట్లా వస్తుందో అట్లాగే ఈ ధనము, అధికారము, పరపతి ఇవన్నీ కలిపి నీళ్ళు వస్తున్నాయి. అహంకారం మొదలైన వస్తుంది. ఈ అహంకారం ఒక పువ్వు స్థానీయంగా ఉంది. భగవంతుడికి పుష్ప సమర్పణ చేసినట్టుగా గురువుకి ఈ అహంకార సమర్పణ చేయాలి. ఈ అహంకారాలు ఏ ఉన్నా సరే ఈ అహంకారాలన్నింటినీ కలిపేసి గురువుకి సమర్పించాలి. చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. ఆ చదువుల్లో ఉండే మర్మం మాత్రం అందదు. చదువుల్లో మర్మం ఉందంటే ఏం చేయాలి? నువ్వు గురువు దగ్గర అహంకార సమర్పణ చేయాలి. అహంకార సమర్పణ అన్నా శరణాగతి అన్నా ఎక్కువ దూరమైనవి కాదు. శరణాగతి అంటే పూర్తిగా పరమాత్మ యందు పాదాల్లో తదేక లక్ష్యంగా, అసలు ఫలితం మీద దృష్టే లేకుండా, ఫలాపేక్ష ఏమాత్రము లేకుండా, కర్తృత్వ బుద్ధి అసలే లేకుండా ఆత్మార్పణ చేసుకోవడం అదేమన్నా శరణాగతి. దానికి దగ్గరది ముందర అహంకార త్యాగం చేశాడు. అహంకార త్యాగం చేసినట్టయితే గురువు దగ్గర ఏది మనస్సుని అలా పరిచి పెట్టేటప్పటికీ దాని మీద ఏ అద్దకం ఆయన వేదలుచుకున్నాడో ఆ అద్దకాన్ని తెల్లటి బట్ట మీద అద్దకం వేసినట్టుగా గురువు తన యొక్క విద్యా మర్మాలను అక్కడ ముద్రించగలుగుతాడు. అలా గురువుల ద్వారా విద్యా మర్మాలను గ్రహించినవాడు అవుతాడు, తను స్వయంగా గురువు అయిపోతాడు. కనుక ఒక విద్యార్థి మళ్ళీ గురుస్థానానికి ఎదగాలంటే కావాల్సింది ఏమిటంటే అది ఆత్మవిద్య అయినా సరే,
ఆధ్యాత్మిక విద్య అయినా సరే, లౌకిక విద్య అయినా సరే, దేని స్థాయికి తగ్గట్టుగా దాని స్థాయిలో అహంకార పరిత్యాగం చేయాలి. అంతేగాని గురువు దగ్గర ఏ రకమైన అహంకార ప్రదర్శన చేయకూడదు, గురువుల దగ్గర అహంకారపూర్వకమైన వాక్కులు పలకూడదు. జయ గురుదత్త. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 6:44 సూర్యాస్తమయం 5:42. తిథి పూర్ణిమ ఉదయం 10:04 వరకు. నక్షత్రం మృగశిర సాయంకాలం 4:50 వరకు. వర్జం రాత్రి 2:15 నుంచి 4:02 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:14 నుంచి 4:58 వరకు. అమృతకాలం ఉదయం 6:55 నుంచి 8:43 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టగౌర్కు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం చంద్రార్క యోగం. పౌర్ణమి ఆదివారం కలిసినందువలన ఉదయం 10:04 వరకు చంద్రార్క యోగం ఉంటుంది. దీంట్లో చేసేటువంటి స్నానము దానము విశేషమైన సత్ఫలితాలను అందిస్తాయి. అదేవిధంగా ఈరోజు పూర్ణిమ పూజ, పూర్ణిమ హోమం, అలాగనే ఈరోజు కూడా బంగారము లవణము దానం చేయడం అనేటువంటిది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఈరోజు ధనుర్మాసంలో 4వ శుభ దివసం. ఈ సందర్భంగా గోదాదేవి అంటోంది, ఓ పర్జన్యుడా, వర్షాన్ని కురిపించడంలో ఏమాత్రము లోభం చూపించకుండా చక్కని వర్షాలు కురిపించు. నువ్వు సముద్రంలో ఉండేటువంటి నీటినంతని కూడా స్వీకరించు. తరువాత పైకెళ్ళి సృష్టికంతకీ కూడా ఆధారభూతమైనటువంటి ఆ శ్రీమన్నారాయణ యొక్క శరీరపు రంగు వలె నీ శరీరాన్ని కలిగి ఉన్నావు కాబట్టి ఆ స్వామి కుడి చేతిలో ఉండేటువంటి సుదర్శన చక్రంలాగా మెరిసే మెరుపులతో, ఎడమ చేతిలో ఉండే పాంచజన్యంలాగా గంభీరమైనటువంటి గర్జనలతో ఆ స్వామి యొక్క సారంగం అనేటువంటి ధనుస్సు నుంచి వెలువడేటువంటి శరాల వలె వర్షధారలను కురిపించు. మేమంతా నీ వర్షధారల్లో స్నానం చేస్తాం. అలా ఆకాశం నుంచి వచ్చే ప్రత్యక్ష గంగ ద్వారా స్నానం చేయడం చాలా పవిత్రతకు సంకేతం అన్నమాట. లోకం సుఖించేటట్లుగా వర్షాలను కురిపించు. మా వ్రతాన్ని నిరాటంకంగా చేసుకోవడం కోసం ఏమాత్రము ఆలస్యం చేయకుండా వర్షాన్ని ప్రసాదించు నాయనా అని ప్రార్థిస్తోంది గోదాదేవి. ఈ సందర్భంగా పవిత్రతను కలిగి ఉండడం కోసం, శారీరక మానసిక పవిత్రతల కోసం ఆ పర్జన్యుడిని ప్రార్థిస్తోందన్నమాట. నేటి ఆణిముత్యాలు. ప్రతి జ్ఞాపకం అనుభవం కాకపోవచ్చు, కానీ ప్రతి అనుభవం మాత్రం ఒక జ్ఞాపకమే. నైమిషారణ్యాన్ని ఒక్కసారి తలుచుకుంటే చాలు రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రులం అవుతాం. ఎందుకో తెలుసా? సుగ్రీవుని యొక్క సైన్యంలో ప్రధానంగా ఎవరుంటారు? గజ, గవయ, హయ ఇటువంటి వాళ్ళు ఉంటారు. ఇందులో
నైమిషారణ్యంలోకి వచ్చేటప్పటికి గజ, ఏనుగులు తిరుగుతూ ఉంటాయి, గవయ, గురుపోతులు తిరుగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ మేలుజాతి గుర్రాలు తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ తిరుగుతున్నటువంటి కారణం చేత వానర సైన్యం ఎటువంటి వైభవాన్ని పొందిందో, గజ, గవయ, శరభాదులు. శరభ అంటే సింహాన్ని కూడా చంపగలిగినటువంటి మృగం. అటువంటి శరభ మృగం నైమిషారణ్యంలో తిరుగుతుంది అని. కాబట్టి సుగ్రీవ సైన్యాన్ని స్మరించినంత మాత్రం చేత ఎటువంటి రామానుగ్రహం కలుగుతుందో అటువంటి అనుగ్రహాన్ని కల్పించగలిగినటువంటి ప్రాంగణం నైమిషారణ్య స్మరణ మాత్రం చేత. ఇక అటువంటి నైమిషారణ్యంలోకి ప్రవేశించి ఉండగలిగితే, భగవత్కార్యాలు చెయ్యగలిగితే ఇంకా అంతకన్నా ధన్యత జీవితంలో ఏముంటుంది? ఇక ఇంకొకటి ఉంటుంది అని చెప్పడం సాధ్యం కాదు. ఈ మాటలు నేను చెప్పట్లేదు. సూతుడు శౌనకాది మహర్షులతో భాగవత ప్రారంభం చేసే ముందు చెప్పిన మాట నైమిషారణ్యం గురించి. అంత గొప్ప ప్రాంగణం. సూర్యరథం మన కంటికి కనపడదు, అందుకే సూర్యరథాన్ని కోణార్కలో నిర్మాణం చేశారు. సూర్యరథానికి ప్రదక్షిణం చేస్తే చాలు సమస్త వ్యాధులు ఉపశమిస్తాయని. అటువంటి సూర్యరథం భూమండలం మీదకొచ్చి దిగితే అదే నైమిషారణ్యం. సూర్యరథంలో 2 గొప్ప విషయాలు ఉంటాయి అంటారు. అనేకమైనటువంటి పవిత్రోదకములు, తీర్థములు, ఉత్తమ జాతి గుర్రములకు ఆలవాలము సూర్యరథము. నైమిషారణ్యం కూడా పరమ పవిత్రమైనటువంటి జలముల చేత, తీర్థముల చేత, మేలుజాతి గుర్రముల చేత నిండి ఉంటుంది. పవిత్ర జలములంటే శరీరమునకు ఉండేటటువంటి అశౌచాన్ని, పాపాన్ని పోగొట్టగలిగినవి. తీర్థములంటే ఒకప్పుడు అంగిరసాది మహర్షులు ఇక్కడికి వచ్చి తపస్సు చేసి వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళిపోతూ వాళ్ళ యొక్క తపశ్శక్తిని కొన్ని ఉదకముల యందు నిక్షేపించారు. వాటి యందు గ్రుంకులిడితే స్నానం చేస్తే వాళ్ళు అపారమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేసినటువంటి పుణ్యాన్ని సంతరించుకుంటారు. అందుకే తీర్థయాత్ర అంటారు. ఒక్క నైమిషారణ్యంలోనే ఎన్ని తీర్థాలు ఉన్నాయి అంటే లెక్క పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. అన్ని తీర్థములతో సుశోభితమై ఉంటుంది నైమిషారణ్యం. కాబట్టి ఇది సూర్యరథంతో సమానంగా పోల్చబడింది. కాదు, ఇది అందరికీ కూడా దాహోపశాంతిని కల్పించగలిగినటువంటి నీరు నిండిన నల్లని మేఘం సంధ్యాకాలంలో వస్తే ఎలా ఉంటుందో నైమిషారణ్యం అలా ఉంటుంది. అంటే తెలిసి కానీ తెలియక కానీ నైమిషారణ్యం వెడితే నాకు ఇది వస్తుందని కానీ, లేకపోతే దాని వలన అభ్యున్నతిని పొందుతానని కానీ ఏమీ తెలియకపోయినా నైమిషారణ్యంలోకి ప్రవేశించినంత మాత్రం చేత అపారమైనటువంటి భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతాడు. అలాగే నట, నటి, సుషిర అనబడేటటువంటి ముగ్గురుతో కూడుకుని పరమశివుని యొక్క సాయం తాండవ సభ నిర్వహింపబడుతూ ఉంటుంది. ఆ నట, నటి, సుషిరములనబడేటటువంటి ముగ్గురుతో కూడినటువంటి ప్రదోష వేళలో ఉండేటటువంటి సభ, దాన్ని చిత్తరువుగా చూపించి సంతోషిస్తారు. అందులోనే పతంజలి, వ్యాఘ్రపాదుడు కూడా వస్తారు. 33 కోట్ల మంది దేవతలు ప్రదోష వేళకు అక్కడికి చేరుకుంటారు. ఇక్కడ ప్రదోష వేళ అపారమైన శక్తివంతం. ఎందుచేత అంటే ఇది శివుని యొక్క సాయం తాండవ సభ అనబడేటటువంటి పేరుతో ఉంటుంది నైమిషారణ్యం. ఎందుచేత అంటే ఇక్కడ దొండ చెట్లు, దుండిగ చెట్లు, అలాగే గుత్తిగురివింద చెట్లు, ఈ 3 రకాలైనటువంటి చెట్లు ఉంటాయి. ఇవి 3 ఉన్న కారణం చేత నట, నటి, సుషిరములతో కూడుకున్నటువంటి పరమశివుని యొక్క సాయం తాండవ సభామంటపంగా నైమిషారణ్యం వర్ణింపబడింది. ఇంత ప్రఖ్యాతి కలిగినటువంటి క్షేత్రం భూమండలం మొత్తం మీద బహుశः నైమిషారణ్యం ఒక్కటే. కలిపురుషుడు ప్రవేశించలేనటువంటి భూభాగం. చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క శాసనం, ఇక్కడొక్క చోటికి కలిపురుషుడు రాడు, సంసారము ప్రవర్తించదు. అందుకే ఇక్కడకొచ్చి కూర్చుని జపం చేసుకుని, ధ్యానం చేసుకుని, భగవత్ కథలు వింటూ, ఏవో భగవత్కార్యాలని నిర్వహిస్తూ, యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉంటారు. సత్రయాగము అని చేస్తారు. సత్రయాగము అంటే 12 సంవత్సరాలు చేస్తారు. నైమిషారణ్యం వచ్చి సత్రయాగం చేసుకుంటూ ఉంటారు వేదం చదువుకున్న వాళ్ళు. సత్రయాగంలో యజమానులు ఇక బయట వాళ్ళు ఉండరు. యజ్ఞానికి యజమాని
కేవలముగా కూర్చోడానికి అధికారం ఉన్నవాడే కాదు, ఆర్థికంగా పరిపుష్టి అందించి పేరు చెప్పబడతాడు, యజమానిగా ఉంటాడు. అటువంటి యజమాని బయట ఉండి హవిస్సు ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, ఏ యజ్ఞమునందు కేవలముగా ఋత్విక్కులు మాత్రమే యజమానులుగా ఉంటారో దాన్ని సత్రయాగమని పిలుస్తారు. ఋత్విక్కులంటే నలుగురు ఉంటారు యజ్ఞం చేసేటప్పుడు. ఋత్విక్కుల్ని వరిస్తారు. అయ్యా, మీరు మా కోసం ఈ కార్యం చేసి పెట్టండి, మీరు ఆచార్య స్థానంలో కూర్చోండని నలుగురిని నియామకం చేస్తారు. వాళ్ళని బ్రహ్మ, అధ్వర్యువు, హోత, ఉద్గాత అంటారు. ఈ నలుగురిని యజమాని వరిస్తాడు. వరుణి ఇచ్చారు అంటారు, అంటే మా పనుపున మీరు చెయ్యండి అని అడుగుతారు. ఈ నలుగురు కలిసి ఎక్కడ కూర్చుని యజ్ఞం చేస్తారో దాన్ని యజ్ఞము అని పిలుస్తారు, యాగము అని పిలుస్తారు. దీనికి ఆర్థిక పరిపుష్టి, దీనికి యజమానులు బయట ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళకి మంత్రం రాదు, వాళ్ళు మంత్రంతో చేయరు. మంత్రభాగం అంతా వాళ్ళు చెప్తారు. మంత్రంతో చెప్తే కదా, స్వరంతో పిలిస్తే కదా దేవతలు వచ్చేది. ఋత్విక్కులు ఈ నలుగురు కలిసి వేదమంత్రాలతో పిలుస్తారు. అన్నం పెట్టడం యజమాని పెడతాడు, యజమాని బయట వేరే ఉంటాడు, వీళ్ళ నలుగురు మంత్రభాగం చెప్తారు. కానీ సత్రయాగంలో అలా ఉండదు. ఎవరు మంత్రభాగం చేస్తున్నారో ఆ నలుగురే యజమానులుగా ఉంటారు. అది 12 సంవత్సరాలు చేస్తారు. 12 సంవత్సరాలు యజ్ఞం చేస్తూ ఎంతమంది భోజనానికి వస్తే అంతమందికి భోజనం పెట్టాలి. పెట్టి వాళ్ళ త్రేణుపులు వినపడుతూ ఉండాలి. అయ్యా, ఇంకొంచెం వేసుకుంటారా, ఇంకొంచెం తింటారా అన్న మాటలు వినపడుతూ ఉండాలి. అంత పెద్ద అన్నదానం జరుగుతూ ఉండాలి. అంత ఆవు నెయ్యి అగ్నిహోత్రంలో వెయ్యాలి. అంత హవిస్సు ఇవ్వాలి. ఆ హవిస్సు యొక్క శేషాన్ని యజమాని పుచ్చుకుంటాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. తనకు కనిపించిన సుందరి మళ్ళీ కనిపించకపోయేసరికి ఎంతో దుఃఖించసాగాడు. నేల మీద పడిపోయాడు కూడా, కొట్టుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు. సరిగ్గా ఆ సమయంలో ఆమె నవ్వుతూ మళ్ళీ రాజుకు కనిపించింది. రాజు మతడు వచుడైపోయాడు, బాధపడుతున్నాడు. ఏమీ మాట్లాడకుండా, కదలకుండా ఆమెనే చూస్తూ అలాగే ఉండిపోయాడు. ఆమె అతడి పరిస్థితి గమనించి మధురంగా ఇలా అంది, శత్రువులను సంహరించేవాడా, లే లే పైకి లే, నీకు శుభం జరుగుతుంది, నువ్వు ఇలా బాధపడకూడదు అంది. సంవరణ రాజు ఆమె మాటలు విని, నేను ప్రేమించిన సుందరి నిజంగానే ఇక్కడ ఉంది, నాతోనే మాట్లాడుతుంది అని సంతోషిస్తూ ఆమెతో ఇలా అన్నాడట, ఓ సుందరి, నేను కాముడికి వసుడైపోయాను, నిన్నే సేవిస్తున్నాను. నువ్వు కూడా నన్ను ఆదరించి సేవించు, లేకపోతే నా ప్రాణాలు నిలవవు. కామసర్పం నన్ను కాటువేసింది, రక్షించమని కోరుకుంటున్నాను. నీ మాట కిన్నెరుల పాటలాగా ఉంది. నువ్వు మాట్లాడుతుంటే, నువ్వు నడుస్తూ ఉంటే, నువ్వు చూస్తూ ఉంటే నా ప్రాణాలంతా నీ వశమైపోయాయి. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నేను ఇంతవరకు బతికిందే ఎక్కువ. మదనుడు నన్ను గాయం చేశాడు. ఈ గాయాన్ని నువ్వే పోగొట్టగలవు. నాపై దయ చూపించు. నేను నీ భక్తుణ్ణి. నన్ను నువ్వు విడిచిపెట్టకు. నువ్వే నన్ను రక్షించేదానువు. మనం గాంధర్వ వివాహం చేసుకుందాం అన్నాడు. చెప్తుంది, ఓ మహారాజా, నేను స్వతంత్రురాలను కాను. నా ఇష్టం వచ్చినట్లుగా నేను నిర్ణయం తీసుకోలేను. నాకు ఆ స్వేచ్ఛ లేదు. నేను నా తండ్రి మాటను గౌరవిస్తాను. ఆయన ఏం చెప్తే అదే చేస్తాను. నా తండ్రి జీవించే ఉన్నాడు. నువ్వు నన్ను ప్రేమిస్తే, నన్ను కోరుకుంటే మా తండ్రి గారి అనుమతిని పొంది నన్ను పెళ్లి చేసుకో. నేను నీ మనస్సును అపహరించినట్లుగా నువ్వు కూడా నా మనస్సును అపహరించావు.
నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అయితే నా శరీరానికి నేను యజమానిని కాను. అందుచేత నేను నీ దగ్గరకు రాలేను, నీ వశురాలను కాలేను. నువ్వు చెప్పినట్టుగా నేను నడుచుకోలేను. మా తండ్రి చెప్పినట్టుగానే నేను నడుచుకుంటాను, కానీ నువ్వు ఎంత చెప్పినా నేను నిన్ను పెళ్లి చేసుకోవటానికి వీల్లేదు, నాకు అనుమతి లేదు. మంచి వంశంలో పుట్టిన నిన్ను ఏ స్త్రీ అయినా కూడా, ఏ స్త్రీ కానీ పెళ్లి చేసుకుంటుంది, నిన్నే కోరుకుంటుంది. నా తండ్రి సూర్యభగవానుడు, ఆయనకు నమస్కారం చేసి ఆయన గురించి తపస్సు చేయి. నువ్వు ఆయన కోసం నియమాలు పాటించు. అలా నా తండ్రిని యాచించు, నా తండ్రిని మెప్పించు. ఆయన నన్ను నీకు ఇవ్వటానికి ఇష్టపడినప్పుడే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నా తండ్రైన సూర్యుడికి మొదటిగా సావిత్రి అని ఆమె పుట్టింది. ఆమె నాకు అక్క. ఆ తర్వాత నేను పుట్టాను. నా పేరు తపతి అంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 172వ అధ్యాయం. తపతి ఇలా అంటోంది, ఓ రాజా, నా తండ్రి అయిన సూర్యుడిని ప్రసన్నం చేసుకో, ఆయన ఒప్పించు, తర్వాతే నన్ను పెళ్లి చేసుకో అని రాజుగారికి చెప్పి అంతర్ధానమైంది. రాజుగారు ఆమెపై మోహంలో మళ్ళీ నేలపై పడిపోయాడు. ఇంతలో మంత్రిగారు సేనతో కలిసి వెతుక్కుంటూ రాజుగారి వద్దకు వచ్చారు. అందరూ చేరుకొని రాజుగారు నేల మీద పడి చూశారు. ఆయన చూసి మంత్రిగారు కూడా కంగారు పడి గబగబా వచ్చి పరిస్థితిని గమనించి బాధపడ్డాడు. ఆ మంత్రిగారు జ్ఞాని, వృద్ధుడు, మంచివాడు, బుద్ధి, యశస్సులే కాక రాజనీతిలో కూడా గొప్పవాడు. ఆయన రాజుగారిని పైకి లేపి నెమ్మదిగా ఇలా ఓదార్చాడు. మహారాజా, మీకంతా శుభమే జరుగుతుంది అని చెప్పి రాజుగారికి తగిన సేవలు చేసి స్పృహ తెప్పించాడు. సంవరణ మహారాజుకు తెలివి వచ్చింది. అందరినీ పంపించి మంత్రిని ఒక్కడినే తన వద్ద ఉంచుకున్నాడు. ఇదంతా అయింది. చాలా బాధపడుతున్నాడు. తర్వాత పరిశుద్ధుడయ్యాడు, స్నానం చేశాడు, పవిత్రుడయ్యాడు. సూర్యుడిని ఆరాధించాలని ఆ కొండపై ఒక చోట చేతులు జోడించి తల పైకెత్తి నిలబడ్డాడు. ముందుగా తన పురోహితుడైనటువంటి వశిష్ఠ మహర్షిని మనస్సులో ప్రార్థించాడు. పగలు రాత్రి అనే భేదం లేకుండా గురువు గారిని స్మరించాడు. 12 రోజుల తర్వాత వశిష్ఠ మహర్షి రాజుగారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. మొదట గురువుగారిని స్మరించాడు. ఇంకా కొన్ని తపస్సు ఎట్లా ఉంటుందంటే, మొదట గణపతిని ఎన్నో ఏండ్లు తపస్సు చేయాలట. గణపతి వచ్చిన తర్వాత ఆయన అనుమతి తీసుకొని ఎన్నో ఏండ్లు గురువుగారి స్మరించాడట. ఎన్నో ఏండ్లు అయిన తర్వాత గురువుగారు స్మరించిన తర్వాత ఇష్టదేవతను స్మరించాలట. అందుకని ఇక్కడ 12 రోజుల తర్వాత వశిష్ఠ మహర్షి రాజుగారి తొందరగా వచ్చేస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే పరిశుద్ధంగా ఉంది మనస్సు. ఆ సమయంలో ఆ తపతి మీద మనసు లేదు, కేవలం తపస్సు మీదే ఉంది, పట్టుదల. తపతి మీదే ఒకవేళ ఆ మనస్సు ఏమైనా ఉండింటే నిజంగా ఆయనకి ఆ తపస్సు జయించేది కాదేమో. అందుకని ఆయనకు విషయం తెలిసిపోయింది. దివ్య దృష్టితో అంతా గ్రహించాడు. మహారాజా, అంతా శుభం జరుగుతుంది, బాధను విడిచిపెట్టు అని చెప్పి రాజుగారు చూస్తుండగానే గాల్లోకి ఎగిరిపోయాడు. సూర్యమండలానికి చేరుకున్నాడు. సూర్యుడి సన్నిధిలో నిలబడి, భగవాన్, నేను వశిష్ఠుణ్ణి అని తన రాకను తెలిపి ఆయనను ఇలా స్తుతించాడు. అజాయ లోకత్రయ పావనాయ, అజాయ లోకత్రయ పావనాయ, భూతాత్మనే గోపతయే వృషాయ, భూతాత్మనే గోపతయే వృషాయ
సూర్యాయ సర్గ ప్రళయాలయాయ నమో మహాకారుణికోత్తమాయ వివస్వతే జ్ఞాన బృదంతరాత్మనే జగత్ప్రదీపాయ జగద్దితైషిణే స్వయంభువే దీప్త సహస్రచక్షుషే సురోత్తమాయ మిత తేజసే నమః మిత తేజసే నమః నమః సవిత్రే జగదేకచక్షుషే జగత్ప్రసూతి స్థితినాశకేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే. దేవా, నువ్వు అజుడవు, 3 లోకాలను పవిత్రం చేసేవాడు, సర్వప్రాణి స్వరూపుడువు, కిరణాధిపతివి, ధర్మరూపుడువు, సృష్టి ప్రళయాలకు అధిష్టాన దేవతవు, పరమదయామయంలో ఉత్తముడు అయినటువంటి నీకు నమస్కారము. నువ్వు జ్ఞానుల్లో అంతరాత్మమై ఉన్నావు, జగత్తుకు దీపమై ఉన్నావు, నువ్వు లోకానికి మేలు చేసేవాడు, నువ్వు వేదత్రయ స్వరూపుడువు, నువ్వు త్రిగుణాలను ధరించి బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాలతో ప్రసిద్ధుడివై ఉన్నావు, నీకు నమస్కారం అని ప్రార్థించాడు. సూర్యుడు సంతోషించాడు. మహర్షి, మీకు స్వాగతం. మీ కోరిక చెప్పండి, మీ కోరిక ఎంత కష్టమైనా నేను తీరుస్తాను, కోరుకోండి. మీకు వరమిస్తున్నాను. మీరు చేసిన ఈ స్తుతిని భక్తులు నిరంతరము జపిస్తే నేను అనుగ్రహిస్తాను అన్నాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి సూర్యుడికి నమస్కారం చేసి ఇలా అన్నాడు, దేవా, నీ చిన్న కూతురైన తపతిని సంవరణ మహారాజుకు ఇమ్మని అడగటానికి వచ్చాను. సంవరణ మహారాజు ధర్మాత్ముడు, నీ కూతురు తపతికి తగిన భర్త అన్నాడు. సూర్యుడు సంతోషించి, మహర్షి, సంవరణ మహారాజు శ్రేష్ఠుడు, తపతి కూడా శ్రేష్ఠురాలు, కనుక వీరికి ఈడు జోడు బాగుంటుంది, వీరి జంట కూడా బాగుంటుంది అని తపతిని పిలిచి వశిష్ఠ మహర్షికి ఇచ్చాడు. వశిష్ఠ మహర్షి తపతిని వెంటబెట్టుకొని సంవరణ మహారాజు వద్దకు వచ్చాడు, తీసుకొని వచ్చేశాడు. రాజు తపతిని చూసి పొంగిపోయాడు. ఎందుకంటే ఆ మహారాజు 12 రాత్రులు కష్టాలు అనుభవించాడు, నానా బాధలు పడ్డాడు. మళ్ళీ తపతి కనిపించేసరికి రాజు చాలా సంతోషించాడు, బాధలన్నీ మరిచిపోయాడు. మహర్షి అనుగ్రహంతో తపతిని భారీగా చేసుకున్నాడు. ఆ పర్వతం మీదే విహరించాలనుకొని మహర్షి అనుమతి తీసుకున్నాడు. రాజ్యాన్ని రక్షించమని మంత్రికి బాధ్యత అప్పగించాడు. వశిష్ఠ మహర్షి రాజు వద్ద సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. అయిపోయింది అక్కడికి. రాజు తపతితో కలిసి కొండ మీద హాయిగా విహరించాడు. ఇలా 12 రాత్రులు జపం చేసిన దానికి 12 సంవత్సరాలు ఆనందంగా గడిపాడు. ఈ సమయంలో అతడి రాజ్యంలో అనావృష్టి సంభవించింది, వానలు లేవు. ఆ 12 సంవత్సరాల పాటు ఇంద్రుడు ఒక్క చినుకను కూడా కురిపించలేదట. 12 సంవత్సరాలు కురిపించలేదు. దాంతో సమస్త ప్రాణికోటి నశించింది. ప్రజల మనస్సులు క్షోభించాయి, మర్యాదలు మంట కలిశాయి, దేశమంతా నరకంగా మారిపోయింది. అప్పుడు తతః తత్ తాదృశం దృష్ట్వా స ఏవ భగవాన్ ఋషిః అభ్యవర్షత ధర్మాత్మా వశిష్ఠో మునిసత్తమః. వశిష్ఠో మునిసత్తమః. అప్పుడు పూజ్యుడు, మానవుల్లో శ్రేష్ఠుడు, ధర్మస్వరూపుడు, అంటే మునుల్లో శ్రేష్ఠుడు, మానవుల్లో శ్రేష్ఠుడు, ధర్మస్వరూపుడు అయినటువంటి వశిష్ఠ మహర్షి
ప్రజల దుస్థితిని, బాధలను చూశాడు, చలించిపోయాడు. ఆయనే వర్షాన్ని కురిపించాడు, అందరినీ రక్షించాడు. రాజ్యానికి దూరంగా ఉన్నటువంటి రాజును రప్పించాడు. రాజ్యంలో పరిస్థితులన్నిటినీ చక్కదిద్దాడు, శాంతి నెలకొల్పాడు. సంవరణ మహారాజు తపతితో కలిసి రాజ్యంలోకి అడుగు పెట్టాడు. అప్పుడు ఇంద్రుడు వర్షం కురిపించాడు. క్షామం పూర్తిగా తొలగిపోయింది. చిగుళ్ళు తొడిగాయి, పువ్వులు పూశాయి, పండ్లు కాశాయి, పంటలు పండాయి, కడుపులు నిండాయి, అందరి ముఖాలు కళకళలాడాయి, చినుకులొచ్చాయి, కడవ నిండింది, కడవ నిండితే కడుపు నిండింది. అట్లా ధర్మాత్ముడైన మహారాజు గారి పాలనలో ప్రజలు సుఖంగా ఉన్నారు, పరమానందాన్ని అనుభవించారు, పరమాన్నాన్ని తిన్నారు. తర్వాత సంవరణ మహారాజు తపతితో కలిసి 12 సంవత్సరాలు యాగం చేశాడు. ఇది తపతి సంవరణ మహారాజుల కథ. ఆ సంవరణ మహారాజు మీ పూర్వీకుడు. ఆయన సూర్యపుత్రి అయినటువంటి తపతిని పెళ్లి చేసుకున్నాడు. అందుకే నిన్ను తాపత్య అని పిలిచాను. మీ పూర్వీకులు వాళ్ళంతా. ఆ దంపతులకు కురువు పుట్టాడు. కురువు అని పేరు వింటేనే విచిత్రం అనిపిస్తుంది అప్పుడప్పుడు. కురువు పుట్టాడు. అందువల్ల నువ్వు కురువు వంశం ఇదంతా కూడా, వీళ్ళది కూడా తాపత్యుడయ్యావు. ఇలా మీరు కురువంశంలో పుట్టారు కనుక కురువులయ్యారు. క్రమంగా కౌరవులయ్యారు. పురువంశంలో పుట్టారు కనుక పౌరవులయ్యారు. అజమీఢ వంశంలో పుట్టారు కనుక అజమీఢులయ్యారు. భరత వంశంలో పుట్టారు కనుక మీరు భరతులయ్యారు వాళ్ళు. ఇలా మీ వంశంలో ఎంతమంది మహాపురుషులు పుట్టారు, అప్పటికి ఆ వంశంలో అట్లా పోయింది. వారి పేరు మీదుగా మీకు ఇన్ని పేర్లు వచ్చాయ్యా. ఒకటే అనుకున్నావు, పూర్వంలో తాపత్య నుంచి వచ్చినటువంటిది. ఇది నువ్వు అడిగినటువంటి తపతి వృత్తాంతం. అంటే అంతమంది మహర్షులు వాళ్ళంతా అట్లా పుట్టారుగా. అదంతా కథ ఉంది. అయితే చాలా పెద్ద కథ. అయితే అందుకనే పురాణాలు 108 పురాణాలు అన్నారు. ముఖ్యమైనది 18 అన్నారు. ఆ 108లో ఇంకా తోడితే ఏమేమి దొరుకుతాయో తెలియదు. అన్నీ నీతులే, అన్నీ విచిత్రమైనటువంటి బోధలు చేసేటువంటివి. పురోహిత ముఖ యూయం భుంగ్ధ్వం వై పృథివీమిమాం. మీరు ఒక పురోహితుడిని స్వీకరించి ముందుంచుకొని సర్వశుభాలను పొందండి, ఈ భూమిని పాలించండి, సుఖభోగాలను పొందండి అన్నాడు గంధర్వుడు. ఇంతవరకు గంధర్వుడు చెప్పిన కథ ఇది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 173వ అధ్యాయం. అర్జునుడు గంధర్వుడే చెప్పినటువంటి తపతి సంవరణల కథ విని ఎంతో సంతోషించి ఇలా అడిగాడు, మిత్రమా, వశిష్ఠ మహర్షి గురించి కొద్దిగానే చెప్పావు కదా, ఇప్పుడు ఆయన యొక్క తపోబలాన్ని గురించి చెప్పు అన్నాడు. ఆయనకు ఆ పేరు ఎలా వచ్చిందో చెప్పు. మా పూర్వీకుల చేత పూజింపబడినటువంటి ఆ వశిష్ఠుడెవరు? మా పూర్వీకులకు పురోహితుడుగా ఉన్నటువంటి ఆ వశిష్ఠుడెవరు? ఆయన గురించి సమగ్రంగా చెప్పు అని అడిగాడు. గంధర్వుడు ఇలా చెప్పాడు, అర్జున, వశిష్ఠుడు బ్రహ్మమానస పుత్రుడు, అరుంధతీదేవికి భర్త. ఆయన తపస్సుతో దేవతలు కూడా జయించలేని కామక్రోధాలను జయించాడు. ఆ 2 అంటే కామక్రోధాలు, అంతఃశత్రువులు ఆయన చేతిలో ఓడి ఆయనకు పాదాలు ఒత్తుతూ అణిగి ఉన్నాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.